Hello students, I'm Prakash, Chartered Accountant, Academic Advisor, Masterminds. CA CMA courses లోని ఏ స్టేజ్ లో అయినా సరే ఒక టఫ్ లేదా లెంగ్దీ క్వశ్చన్ పేపర్ వస్తే మీరు ఎట్లా క్రాక్ చేయాలి అని చెప్పడం కోసమే ఈ వీడియో. సో నాకున్నటువంటి 20 years ఎక్స్పీరియన్స్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా అలానే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క సర్టిఫైడ్ కాపీస్ నేను చూడడం ద్వారా అండ్ నేను చేసినటువంటి రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా నేను డెవలప్ చేసుకొని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. ఆ స్క్రిప్ట్ని వీడియో ఫామ్లో తీసుకురావడానికి మా టీం మెంబర్స్ అందరూ కూడా నాకు హెల్ప్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్. అండ్ మేము చేసిన ఈ రీసెర్చ్ మీకు ఎప్పుడు బెనిఫిషియల్ అవుతుందంటే మీరు ప్రతిదీ నోట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే. అసలు సిఏ ఆర్ సిఎంఏ కోర్సెస్లో ఒక టఫ్ లేదా లెంగ్దీ క్వశ్చన్ పేపర్ ఎందుకు ఇస్తారు తెలుసుకోవాలంటే నేను సపరేట్ వీడియో చేశానండి. దాని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో అండ్ కార్డ్స్లో ఇస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షేర్ సమ్ హార్డ్ టు బిలీవ్ ఫ్యాక్ట్స్. అసలు టఫ్ క్వశ్చన్ పేపర్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా ఇస్తారా? ఏమీ ఇవ్వరండి. మన స్టడీ మెటీరియల్ నుంచే ఇస్తారు, బట్ కొంచెం టిపికల్గా దాన్ని డ్రాఫ్ట్ చేస్తారు. అంటే దాన్ని ఏ విధంగా మాడిఫై చేస్తారంటే క్వశ్చన్ కొంచెం టఫ్గా అనిపించే ఛాన్స్ ఉంటుంది. మన నార్మల్ జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్లో కూడా ఒక మ్యాథ్స్ పేపర్ కానీ ఒక ఫిజిక్స్ కానీ ఒక కెమిస్ట్రీ కానీ ఒక ఎకనామిక్స్ కానీ మనం ఏదో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్తున్నాం, ఎగ్జామ్ రాస్తున్నాం, కానీ కావాలంటే అదే సిలబస్లో నుంచి టఫ్గా ఉన్న క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు కదండి. సో అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అయితే ఏమీ ఇవ్వరు. మరి లెంగ్దీ క్వశ్చన్ పేపర్ అంటే ఒక 10 మార్క్స్కి ఇవ్వాల్సిన ఒక ప్రాబ్లము ఒక 7-8 మార్క్స్కి ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీకు టైం కిల్ అయిపోతుంది కదా. సో ఇది లెంగ్దీ క్వశ్చన్ పేపర్ అంటే. మీలో చాలామంది నమ్మలేకపోవచ్చు, కానీ టఫ్ క్వశ్చన్ పేపర్ రావడం ఎప్పుడూ కూడా అడ్వాంటేజే. అన్నిటికంటే ఫస్ట్ వాల్యుయేషన్ లిబరల్గా ఉంటుంది, ఎందుకంటే పేపర్ టఫ్గా ఉంది కాబట్టి. మోడరేషన్లో కొన్ని మార్క్స్ యాడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మార్క్స్ వస్తాయండి. అండ్ ఇంకొన్ని రేర్ కేసెస్లో మీరు అటెంప్ట్ చేసిన దానికంటే ఎక్కువ మార్క్స్ రావచ్చు. నేను థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క సర్టిఫైడ్ కాపీస్ చెక్ చేసి ఉంటాను. ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నానమ్మా. కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన వెంటనే సార్ ఇది టఫ్గా అనిపించింది, నేను నెక్స్ట్ ఎగ్జామ్ రాయను అని ఫోన్ కాల్స్ చేస్తుంటారు. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళకి అన్నిటికంటే బెస్ట్ మార్క్స్ దాంట్లోనే వస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఒక పేపర్ టఫ్గా వస్తుందో ఇక మనకి ఒక టఫ్ పేపర్ ఎప్పుడు వస్తుందా అనే యాంగ్జైటీ ఉండదు, ఇక మీరు రిలాక్స్ అయిపోవచ్చు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఇలాంటి ఒక టఫ్ లేదా లెంగ్దీ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకోండి, దీంట్లో నాకు మార్క్స్ ఏం తగ్గలేదేంటి, నేను ఇంకా చాలా భారీగా మార్క్స్ తగ్గుతాయి అనుకున్నాను అని మీరే ఆశ్చర్యపోతారు. అప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కరెక్ట్ అని మీరే నమ్ముతారు. సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి, ఒక టఫ్ క్వశ్చన్ పేపర్ రావాలని కోరుకోవడం మంచిది. అది కూడా వీలైనంత త్వరగా, అంటే బిగినింగ్ పేపర్స్లోనే వచ్చేస్తే ఇక మనకు యాంగ్జైటీ అనేది ఉండదు. ఒక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే అవుట్ ఆఫ్ 125 అంటే ఇంక్లూడింగ్ చాయిస్ క్వశ్చన్ 20 to 30 మార్క్స్కి మించి అయితే మీకు టఫ్ కానీ లెంగ్దీ క్వశ్చన్స్ కానీ ఉండవండి. అదే ఎంసీక్యూ ఎగ్జామ్స్ అయితే కనుక అవుట్ ఆఫ్ 100 ఒక 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే అలాంటివి ఉండొచ్చు. మరి ఇలాంటివి ఎన్ని పేపర్స్ ఉండొచ్చు? ఫౌండేషన్ లెవెల్ అయితే మ్యాక్స్ ఆఫ్ 1 పేపర్ అండి. ఇంటర్ అండ్ ఫైనల్ లెవెల్స్ అయితే కనుక ప్రతి గ్రూప్లో అట్లీస్ట్ ఒక పేపర్ ఇలాంటిది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ పేపర్ అనేది ఎవరు మనం గెస్ చేయలేం, బట్ ఒక పేపర్ మాత్రం అన్ప్రెడిక్టబుల్గా అయితే ఉంటుంది. కొన్ని పేపర్స్లో మనకి మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ లెవెల్లో టాక్సేషన్ పేపర్ తీసుకోండి, దాంట్లోనే డిటిఐడిటి కలిసి ఉంటుంది కదండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 2 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ టఫ్గా వచ్చిన ఒక సబ్జెక్ట్ కంపారిటివ్గా ఈజీగా ఇస్తారు. ఈవెన్ ఫౌండేషన్ లెవెల్లో మీరు చూడండి, సో పేపర్ 3 మ్యాథ్స్, స్టాట్, రీజనింగ్ కలిసి ఉంటుంది. ఒకవేళ మ్యాథ్స్ కష్టంగా వస్తే దాన్ని స్టాట్ అండ్ రీజనింగ్లో బ్యాలెన్స్ చేస్తారు. ఇలా ఒకే పేపర్లో మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉండడం చాలా అడ్వాంటేజ్. బట్ ఈ బెనిఫిట్ మీరు ఎప్పుడు ఎంజాయ్ చేయగలరంటే మీరు దానికి తగినట్టుగా ప్రిపేర్ అయ్యి ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ కలిసి ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ పేపర్ మీరు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, జిఎస్టీ కొంచెం పైన ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో టఫ్గా ఇచ్చాడు అనుకోండి, టఫ్గా ఇచ్చాడు కాబట్టి అది మీరు సరిగా రాయలేరు.
జిఎస్టీ మీరు సరిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదుగా. సో వాడు ఈజీగా ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఈ అజంప్షన్స్ తీసుకొని వెళ్ళడం అనేది చాలా రాంగ్ అండి. ఒక పేపర్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మీరు 2 బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. అన్నిటికంటే ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు 0 ఎక్స్పెక్టేషన్స్. నేను అంత బాగా రాస్తాను, ఇంత బాగా రాస్తాను, 90 మార్క్స్ అటెంప్ట్ చేస్తాను, 80 అటెంప్ట్ చేస్తాను, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టండి. సో మీ టోటల్ ఎగ్జామ్ని చెడగొట్టేది మీ ఎగ్జామ్ ఫియర్. జస్ట్ ఆ ఎగ్జామ్ ఫియర్ నుంచి బయటికి రండి, ఖచ్చితంగా మ్యాజికల్గా మీకు మార్క్స్ అనేవి వస్తాయి. మీ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో భయాన్ని దగ్గరికి రానివ్వకండి. సో ఫెయిల్యూర్ అనేది మీ లైఫ్లో జరిగే లీస్ట్ థింగ్ అండి. ఎందుకంటే మీరు వన్స్ కెరీర్లోకి ఎంటర్ అయిన తర్వాత, మీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంతకంటే వర్స్ట్ థింగ్స్, ఇంతకంటే ఛాలెంజింగ్ థింగ్స్ మీరు చాలా చూడాల్సి ఉంటుంది. ఇది కొంచెం అర్థం చేసుకుని మీరు ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్ ఫియర్ పోతుంది, ఆటోమేటిక్గా మీరు బాగా ఎగ్జామ్ రాయగలుగుతారు. సో ఎగ్జామ్లో మీరు బాగా ఆన్సర్ చేయడానికి మీ కాంపిటెన్స్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మీ కాన్ఫిడెన్స్. మీరు కౌన్ బనేగా కరోడ్పతి అలాంటి ప్రోగ్రామ్స్లో చూడండి, అక్కడ కొంతమంది క్యాండిడేట్స్ మీరు చూడండి, వాళ్ళకి పెద్దగా ఏం తెలియపోయినా కాన్ఫిడెంట్గా ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా తెలియని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని మాత్రం పోగొట్టుకోకండి. గుర్తుపెట్టుకోండి, మాస్టర్మైండ్స్ ఇన్స్టిట్యూట్లో మన మెటీరియల్స్ కానీ, మన ఇంటర్నల్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ కానీ పబ్లిక్ ఎగ్జామ్స్ కంటే ఎక్కువే ఉంటాయి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక కామన్ సెన్స్ పాయింట్ ఒకసారి రికాల్ చేసుకోండి. మీరు క్వాలిఫై అవ్వడం సిఏ ఆర్ సిఎంఏ ఇన్స్టిట్యూట్ కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళే మిమ్మల్ని కావాలని ఫెయిల్ చేయట్లేదు. వాళ్ళు అనుకున్న స్టాండర్డ్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అప్పుడు మిమ్మల్ని క్వాలిఫై చేస్తున్నారు. సిఏ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా ఒక ట్రెజర్ హంట్ లాంటివండి. ట్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా వెతకాలి, ఎటువంటి ఎగ్జామ్ ఫియర్ లేకుండా. ఇక్కడ జాగ్రత్తగా రాస్తే ప్రతి స్టూడెంట్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు గివప్ చేసేంత వరకు మీరు ఎప్పటికీ లూజర్ అవరు. మనం బాక్సింగ్ మ్యాచ్లో కూడా చూస్తాం కదా, ఇక్కడ కూడా అంతేనండి. ఎట్టి పరిస్థితుల్లో గివప్ చేయకండి. లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్ హాల్లోనే ఉండండి, లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్ రాయండి. సో ఎప్పుడు కూడా అసలు కంపల్సరీ క్వశ్చన్ మీరు మొదట్లో అసలు చదవద్దు. అదే ఎంసీక్యూస్ క్వశ్చన్ పేపర్ అయితే 21 క్వశ్చన్స్ అసలు మీరు చదవకండి. అవుట్ ఆఫ్ 100 21st క్వశ్చన్ నుంచే మీరు మొదలు పెట్టండి. సో మీరు కొన్ని క్వశ్చన్స్ లెంగ్తీగా కానీ టఫ్గా కానీ వస్తాయని చెప్పాను కదండి. ఎన్ని మార్క్స్ లెంగ్తీగా వచ్చినాయి, టఫ్గా వచ్చినాయి అసలు కౌంట్ కూడా చేయకండి. ఎన్ని మార్క్స్ మీరు చక్కగా ఆన్సర్ చేయగలరు అది మాత్రమే మీరు కౌంట్లోకి తీసుకోండి. ఎగ్జామ్ రాస్తున్నంతసేపు మిగతా స్టూడెంట్స్ ఎలా రాస్తున్నారు అస్సలు అబ్జర్వ్ కూడా చేయకండి. వాడు ఏం రాస్తున్నాడో మీకు ఎలా తెలుస్తుంది? సార్ మా ఫ్రెండ్ చూడండి సార్ ఎన్ని అడిషనల్స్ తీసుకుంటున్నాడో, వాడు ఏం రాస్తున్నాడో. కాబట్టి నో సచ్ కంపారిజన్ అండి, మీ ఎగ్జామ్ మీరు రాయండి. సో కనీసం 75 నుండి 80 మార్క్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. జనరల్గా అయితే మనం 85 to 90 మార్క్స్ అటెంప్ట్ చేయమంటాం. ఇలాంటి ఒక టఫ్ కానీ లెంగ్తీ పేపర్ కానీ వచ్చినప్పుడు 75 to 80 మార్క్స్ అటెంప్ట్ చేయడానికి సిన్సియర్గా ట్రై చేయండి. సార్ అంతవరకు రాస్తే పాస్ అవుతామా? 60-70 రాసినా పాస్ అవుతారండి, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కొంతమంది అయితే 60 మార్క్స్ అటెంప్ట్ చేసి 65 వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేబీ కొంత మోడరేషన్లో వాళ్ళకి మార్క్స్ వచ్చి ఉండొచ్చు. కాబట్టి మీరు ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి, ఎలా అటెంప్ట్ చేశారనేది మాత్రమే ఇంపార్టెంట్. ఇలాంటి ఒక పేపర్ వచ్చినప్పుడు మీకు బోనస్ టైం వస్తుందని మర్చిపోవద్దు. ఎందుకంటే మనం 75 to 80 మార్క్స్ మాత్రమే రాయాలని డిసైడ్ చేశాం కదండి. బట్ టైం ఎంత ఉంది? 3 hours. అంటే మామూలుగా అయితే 100 మార్క్స్ రాయడానికి 3 hours, ఇప్పుడు 75 to 80 రాయడానికి 3 hours. మరి మీకు బోనస్ టైం వచ్చినట్టే కదండి. సో అందుకని క్వాలిటీ బాగా ఫోకస్ చేయండి, క్వాంటిటీ మీద కాదు. సో జనరల్గా ఒక నార్మల్ క్వశ్చన్ పేపర్ వచ్చినా కూడా నార్మల్ స్టూడెంట్కి కూడా మనం ఏం చెప్తున్నాం, 85 to 90కి మించి మీరు ఆన్సర్ చేసే విధంగా అసలు క్వశ్చన్ పేపర్ ఇవ్వరు. ఆ రిమైనింగ్ మార్క్స్ అన్ని ఏంటంటే ఒక ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసే స్టూడెంట్ రాయగలడు కానీ నార్మల్ స్టూడెంట్ రాయలేడు. సో మనం మహా అయితే కోల్పోతుంది ఒక 10-15 మార్క్స్ మాత్రమే. అండ్ టెక్నికల్గా మీరు 85 to 90 మార్క్స్ రాస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో 100 మార్క్స్ రాసినా అన్నీ వస్తాయి. ఎందుకంటే మీరు 100 మార్క్స్ రాసినప్పుడు చివరిలో ఒక 10-15 మార్క్స్ టైం సరిపోక మీరు పైన రాయడమో, నీట్నెస్ లేకుండా రాయడమో ఏదో ఒకటి చేస్తారు కదండి, అక్కడ మీకు మార్క్స్ పోతాయి.
అదే 85 to 90 మార్క్స్ రాసినప్పుడు మీకు బోనస్ టైం కూడా వచ్చింది కాబట్టి చాలా నీట్గా రాయగలుగుతారు. అందుకే మీకు రెండు సందర్భాల్లోనూ ఈక్వల్ మార్క్స్ వస్తాయి. అండ్ రిమెంబర్ 75 to 80 మార్క్స్ కూడా రాయలేనంత కష్టంగా లేదా 40 మార్క్స్ కూడా ఎర్న్ చేయలేనంత కష్టంగా ఇంతవరకు సిఏ ఆర్ సిఎంఏ ఇన్షూర్ హిస్టరీలో క్వశ్చన్ పేపర్స్ రాలేదు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. అంటే మీరు జాగ్రత్తగా ట్రెజర్ హంట్ అనుకొని ట్రెజర్ గనక వెతికితే 75 to 80 ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, మినిమం 40 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇలాంటి ఒక పేపర్ వచ్చినప్పుడు జస్ట్ 40 మార్క్స్ సంపాదించుకుంటే చాలు అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వర్క్ చేయండి. మిగతా అగ్రిగేట్ ప్రాబ్లం రాకుండా రిమైనింగ్ పేపర్స్లో ఎర్న్ చేసుకోండి, ప్రొవైడెడ్ మీరు రిమైనింగ్ పేపర్స్ కూడా మరి మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే. మీరు ఒక క్రికెట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ చూడండి, లాస్ట్ ఓవర్ ఆడేటప్పుడు తను తెగించి ఆడతాడు. ఇలాంటి ఎగ్జామ్లో అలాంటి తెగింపు అనేది చాలా ఇంపార్టెంట్. మరి టఫ్ క్వశ్చన్ పేపర్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మీరు ఎగ్జామ్ గురించి కొంత ఇమాజిన్ చేసుకొని వెళ్ళుంటారు. నేను 90 మార్క్స్ అటెంప్ట్ చేస్తాను, నాకు ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, అన్ని మార్క్స్ వస్తాయి, మా ఫ్రెండ్ కంటే నేను బాగా రాస్తాను. అవన్నీ మర్చిపోండి. జస్ట్ గివ్ ఎ గుడ్ స్మైల్. సో మీ క్యాలిబర్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ అనుకోండి. రిమెంబర్ వన్ థింగ్, ప్రతి బిజినెస్లో ప్రతి ఇండస్ట్రీలో టఫ్ టైమ్స్ ఉంటాయి. అలాంటి టఫ్ టైంలో కూడా రాణించారు అంటే ఖచ్చితంగా ఆ కంపెనీ చాలా మంచిదని అర్థం. ఇది అంతేనండి. సో ఒక నార్మల్ పేపర్ ఎవడైనా రాయగలడు, ఇలాంటి ఒక పేపర్ క్యాలిబర్ ఉన్న స్టూడెంట్ మాత్రమే రాయగలడు. అంటే ఇది నీ క్యాలిబర్ని ప్రూవ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ. దీన్ని థ్రెట్గా భావించకండి. ఈవెన్ కరోనా టైం కూడా అంతే కదండి. ఎవరైతే కరోనా తర్వాత కూడా సస్టైన్ అయ్యారో డెఫినెట్లీ అవి మంచి ఆర్గనైజేషన్స్ అనే కదా అర్థం. అంటే దానివల్ల అంటే కరోనా వల్ల వాళ్ళ క్యాలిబర్ ఏంటో ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. ఇలాంటి ఒక టఫ్ పేపర్ వచ్చినప్పుడు ప్రతి క్వశ్చన్ మినిమం 2 or 3 times చదవండి. ఏం అటెంప్ట్ చేయాలి, ఏం చాయిస్ తీసుకోవాలి అని ముందే డిసైడ్ చేసుకోండి. జనరల్గా ఇవన్నీ డెసిషన్ తీసుకోవడానికి మనకి ఫస్ట్ 15 minutes ఉంటుంది, ఇంకొక 15 minutes పోయినా పర్లేదు. బట్ కాంక్రీట్గా కూర్చొని నేనేం రాయగలను, ఏం రాస్తాను డిసైడ్ చేసుకోండి. ఆ డెసిషన్ తీసుకున్న వెంటనే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే మీరేం రియలైజ్ అవుతారంటే ఈజీగా ఒక 70 మార్క్స్ నేను రాయగలను అని మీకే అర్థమవుతుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో టఫెస్ట్ పేపర్లో కూడా మీకు ఎక్స్ట్రీమ్ ఈజీగా ఉండే ఏరియాస్ ఉంటాయి. అంటే ఒక పక్క టఫ్ ఏరియాస్ కనిపిస్తాయి, మీరు వెతికితే చాలా ఈజీగా ఉండే క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గానే ఉంటుందండి. అలాంటి ఈజీ ఏరియాస్ వెతకండి, వెతికి వాటిని అటెంప్ట్ చేయండి బిగినింగ్లోనే. మీకు ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్లో థియరీ క్వశ్చన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ తీసుకోండి, సిఏ ఫౌండేషన్ లెవెల్లో 20 మార్క్స్ థియరీ ఉంటుంది. సో సిఏ ఫౌండేషన్లో స్టాటిస్టిక్స్ తీసుకోండి, అవుట్ ఆఫ్ 40 మినిమం 12 మార్క్స్ మీకు థియరీ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవన్నీ కూడా చాలా స్కోరింగ్ ఏరియాస్ అండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఉంటుంది కానీ సో థియరీలో ఏముంటుందండి, స్ట్రైట్ థియరీ క్వశ్చన్సే కదా. సో అవి అసలు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. అలానే కాస్టింగ్, ఎఫ్ఎం లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మినిమం 20 మార్క్స్ మీకు థియరీ ఇస్తున్నాడు. సో ప్రాబ్లం మీరు హ్యాండిల్ చేయలేకపోవచ్చు, థియరీ ఏముంది. బట్ సమస్య ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ థియరీని అండర్ ఎస్టిమేట్ చేసి ఎగ్జామ్కి వెళ్తున్నారు. దయచేసి ఆ అలవాటు మానుకోండి. నీట్నెస్ అండ్ ప్రెజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే మనకు టైం ఉంది కదా. సో ప్రతి ప్రాబ్లం కూడా రఫ్గా సాల్వ్ చేసి అప్పుడు పేపర్ మీద పెట్టండి. మనకి యాంపుల్ టైం ఉంది కదా, మనం రాయాల్సింది ఒక 75 to 80 మార్క్స్ మాత్రమే కదా. సో మీరు ఆన్సర్ బుక్లెట్ ఇచ్చే ముందు 1-2 సార్లు మీరు చేసిన ప్రతి సొల్యూషన్ అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. మరి ఒక లెంగ్దీ క్వశ్చన్ పేపర్ ఎట్లా హ్యాండిల్ చేయాలి? టఫ్ క్వశ్చన్ పేపర్ కంటే లెంగ్దీ క్వశ్చన్ పేపర్ హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అండి. ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ కూడా దీనికి కూడా అప్లై అవుతాయి. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ పేపర్లో కొన్ని లెంగ్దీ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని చిన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అవి ఆన్సర్ చేయడానికి పెద్ద టైం పట్టదు, వాటిని వెతికి ఆన్సర్ చేసేయండి. ఫాస్ట్ 40 రూల్ మనకు తెలుసు కదమ్మా. చాలా త్వరగా 40 మార్క్స్ కావాల్సిన విధంగా అటెంప్ట్ చేసేయండి. ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలాంటి ఒక క్వశ్చన్ పేపర్ మీరు హ్యాండిల్ చేయాలంటే మీ హ్యాండ్ రైటింగ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది మేమెందుకు హ్యాండ్ రైటింగ్ స్పీడ్ మీద కాన్సన్ట్రేట్ చేయమన్నాము
అని. అలానే ఒక ఫస్ట్ 40 మార్క్స్ ఆన్సర్ చేసేసిన తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ కట్ షార్ట్ చేసేయండి. 8 లైన్స్ ఉందనుకున్న ఆన్సర్ 6 లైన్స్ రాసి క్లోజ్ చేసేయండి. అలా ప్రతి క్వశ్చన్లోనూ కొంచెం టైం మిగిల్చుకోండి. అలా మీకు టైం సేవ్ అవుతుంది. సో ఖచ్చితంగా 1-2 ప్రాబ్లమ్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఒక 10 MCQs కానీ వదిలేయాల్సిందే. మనకు టైం సరిపోదు కదా, ఏం పర్లేదు, దానివల్ల మీ పాస్ ఆర్ ఫెయిల్ అనేది డిసైడ్ అవ్వదు. మరి దీంట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ కంక్లూషన్స్ డ్రా చేద్దామండి. మీరు ఎగ్జామ్ ఎలాగైనా రాయనివ్వండి, ఒక ఎగ్జామ్ యొక్క ఇంపాక్ట్ ఇంకో ఎగ్జామ్ మీద పడనివ్వకండి. జనరల్గా ప్రతి ఎగ్జామ్ తర్వాత నేను క్వశ్చన్ పేపర్ స్టడీ చేస్తానండి. నా ఎక్స్పీరియన్స్లో 40 మార్క్స్ కూడా స్కోర్ చేయలేనంత కష్టంగా నేను ఎప్పుడూ క్వశ్చన్ పేపర్ చూడలేదండి. మరి ఎందుకు స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు? అన్నిటికంటే ఫస్ట్ రీజన్ సెలెక్టివ్ ప్రిపరేషన్ అండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే పేపర్ 1 ఖచ్చితంగా ఈజీగా వస్తుంది, పైన ప్రిపేర్ అవుదాం అని వీళ్ళే అజంప్షన్ తీసేసుకుంటారు. సో పొరపాటున ఆ పేపర్ టఫ్గా వస్తే, అలానే ఒక పేపర్లో మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటే ఒక పేపర్ కష్టంగా వస్తుంది, ఒక పేపర్ ఈజీగా వస్తుంది అనుకొని ప్రిపేర్ అవుతారు. ఎగ్జాక్ట్లీ రివర్స్లో జరిగితే, అండ్ ఒక పేపర్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒకటి పైన ప్రిపేర్ అవుతారు, ఒకటి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతారు. మరి ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్గా జరిగితే అప్పుడు ఏంటి పరిస్థితి? అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని చాప్టర్స్ వదిలేస్తారు, కొన్ని క్వశ్చన్స్ వదిలేస్తారు, కొన్ని మోడల్స్ వదిలేస్తారు. అలా సిఏ ఆర్ సిఎంఏ కోర్సెస్లో కుదరదు. యూ మస్ట్ నో ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్. అంటే అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద సిలబస్లో మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ 60% గురించి మీకు ఎవ్రీథింగ్ తెలియాలి. ఇక రిమైనింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, దాంట్లో అట్లీస్ట్ సంథింగ్ యూ మస్ట్ బి అవేర్. దాన్ని మనం ఏమంటున్నాం అంటే సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలానే హై వెయిటేజ్ చాప్టర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఇంటర్ లెవెల్లో మీరు చూడండి, కన్సాలిడేషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది, దాని నుంచి ఒక 20 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది. చాలా మంది ఎట్లా ఎజ్యూమ్ చేసుకుంటారంటే ఈ ఒక్క చాప్టర్ చేసేసుకుంటే నేను క్వాలిఫై అవ్వడానికి 40 మార్క్స్ కావాలి, 20 దీని నుంచి వచ్చేస్తాయి అని అనుకొని చిన్న చిన్న చాప్టర్లన్నింటిని కూడా వదిలేస్తారు. అది చాలా డేంజరస్ అండి. ఎందుకంటే అలాంటి హై వెయిటేజ్ చాప్టర్స్లో ఒకసారి టఫ్ ప్రాబ్లం రావచ్చు, అప్పుడు మీరేం చేయలేరు. ఈవెన్ ఫౌండేషన్ లెవెల్ అకౌంట్స్లో కూడా అంతేనండి. చాలామంది పార్ట్నర్షిప్ ఒక్కటి చదువుకుంటే చాలు, నేను పాస్ అయిపోయేంత రేంజ్లో మార్క్స్ వస్తాయని అనుకుంటారు. బట్ అదే పార్ట్నర్షిప్ నుంచి ఒక్కోసారి ఒక నార్మల్ స్టూడెంట్ ఆన్సర్ చేయలేనంత టఫ్గా ప్రాబ్లం వస్తుంది. అందుకని హై వెయిటేజ్ చాప్టర్స్ మీద అంతగా ఆశలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అలా ఆశలు పెట్టుకుని మీరు ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, పేపర్ చూడంగానే డిసప్పాయింట్ అవుతారు. సో మీరు బాగా నమ్ముకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న చాప్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ లెవెల్ యావరేజ్ డ్యూ డేట్ ఉంది, 5 మార్క్స్ అండి. మేబీ ఆ చాప్టర్ నుంచి మీకు కష్టమైన ప్రాబ్లం వచ్చిందనుకోండి, పోయేది 5 మార్క్సే కదా, ఇందాకట్లా 20 మార్క్స్ పోవు కదా. సో చిన్న చాప్టర్స్ని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి. మీరు ఎలాంటి పేపర్నైనా బాగా హ్యాండిల్ చేయాలంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒక టైం బౌండ్గా పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో కూడా ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా పబ్లిక్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి మీరు హ్యాబిట్యుయేట్ అవుతారు. సో ఇవన్నీ మీకు క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీ చెప్పాలని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయకండి, ఎందుకంటే దీని వెనకాల చాలా రీసెర్చ్ ఉంటుందండి. సో ఒక సింగిల్ సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ అంత రీసెర్చ్ చేయలేరండి. ఇక్కడ మాకు ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ రీసెర్చ్ చేయగలుగుతున్నాను. దట్టు నాకు ఇలాంటి కొన్ని వీడియోస్ డెవలప్ చేయడం అనేది నా ప్యాషన్ అండి. అది అందరి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. Masterminds is a premier institution offering coaching from inter MAC CEs to CSCMA final with an annual admissions of nearly 20,000. Here are the few details. For the aspirants of BBA or MBA or law courses, we also offer an innovative academic program called MEC Pro. Here are the details. Don't forget to install our app for a lot of useful content. Happy to share that students from this many states are studying with us thanks to our alumni. Here are the details of our online presence. Here are the details of our physical presence. You can directly interact with any of the directors of Masterminds. Here are the details. If you find this video to be useful, like it, share it, and subscribe to this channel. Share your opinions or suggestions or improvements on this video in the comment section. All the best.